హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నూడిల్స్ ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆ వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక అందులో కొంచెం నూడిల్స్ వేసుకోండి. ఆ నూడిల్స్ బాయిల్ అవ్వాలి. ఇంట్లో ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అప్పటికప్పుడు చేసుకున్నాము మేము ఈ నూడిల్స్. పిల్లలు ఎక్కువ తినరు అనేసి వెజిటేబుల్స్ ఏం వేయలేదు. మీ పిల్లలు ఏవేవి తింటారో ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. మేము ఏమేమి వేసుకున్నామో ఇందులో చూపిస్తాను. బాయిల్ అయ్యేలేవని ఒకసారి చూసుకోండి. అలా కలుపుతూ ఉండండి. బాయిల్ అయినాయో లేవో చూడండి. ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ మీద ఆయిల్ వేసి ప్లేట్ మొత్తానికి ఆయిల్ పోయాలి. ముందుగా బాయిల్ చేసుకున్న నూడిల్స్ని వడగట్టి అండ్ బాయిల్ అయిన నూడిల్స్ని ఈ ప్లేట్ మీద ఆయిల్ పూసిన దాని మీద ఈ నూడిల్స్ అన్నీ పెట్టి మీద మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒకటొకటి అతుక్కోకుండా ఫ్రీగా అయ్యేటట్టు 2 ఫోర్క్ స్పూన్స్తోని ఈ వీడియోలో చూపించినట్టుగా చేయండి. మొత్తం ఫ్రీగా ఉండడానికి ఇలా 2 ఫోర్క్ స్పూన్స్ అయితే ఈజీగా ఉంటుంది. అతుక్కోకుండా ఇట్లా చేయాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొన్ని ఆనియన్స్, కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేయనివ్వాలి. అవి ఫ్రై చేసుకున్న తర్వాత మీ దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోండి. మేమైతే క్యాబేజ్ వేసుకున్నాము. మా పిల్లలు ఎక్కువ తినరని తక్కువ వేసుకున్నాము మేము. మీరు పిల్లలు ఎన్ని తింటే అన్ని వేసుకోండి. అన్ని వెజిటేబుల్స్, క్యారెట్, బీన్స్, క్యాబేజ్, క్యాప్సికమ్ అలా ఏవైనా వేసుకోవచ్చు. ఆ వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ ఇందులో వేసుకోవాలి. ఆ నూడిల్స్ అని వేసుకొని మీద కొంచెం సోయా సాస్ వేసుకోండి. సోయా సాస్, వెనిగర్ అవి వేసుకోండి. అవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఆ సోయా సాస్, వెనిగర్ మొత్తం నూడిల్స్ పట్టిన తర్వాత మసాలా వేసుకోండి. నూడిల్స్ మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం టొమాటో సాస్ వేసుకోండి. చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం స్ప్రింగ్ ఆనియన్ ఉంటే అది వేసుకోవచ్చు. మేము కొత్తిమీర వేసుకున్నాము. అంతే, కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నూడిల్స్ రెడీ. ఆనియన్స్, లెమన్తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.